వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన సమాజాన్ని కలచివేసింది. వివాహేతర సంబంధాల మోజులో పడిపోయి ఆడపిల్లలు పుడుతున్నారనే లింగ వివక్షతో భార్యను హత్య చేసే స్థాయికి భర్త దిగజారడం ఏంటి? ఈ వికృత మానసికత ఒకప్పుడు కుటుంబం అంటే ప్రేమ, పరిరక్షణకు ప్రతీక. కానీ ఇప్పుడు అనుమానం, స్వార్థం, క్రూరత్వం రాజ్యమేలుతున్నాయి. ఈ క్రమంలో మహిళలు, బాలికల సంరక్షణపై ఎన్నో ఉద్యమాలు చేసిన డాక్టర్ అనితారెడ్డితో మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ పెరుమండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఏవిఎన్ టీవీ. మనం ప్రస్తుతం హన్మకొండలో ఉన్నాము. హన్మకొండలో ఇటీవల వరంగల్ జిల్లాలో చాలా అఘాత్యాలు జరుగుతున్నాయి మహిళలపై. ఇటీవల ఈ వారం రోజులు ఒక 10 మంది చనిపోయారు. మహిళలు సూసైడ్లు అవుతున్నాయి, మధ్యలో అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు, మహిళలపై అఘాత్యాలు మాట్లాడేందుకు ఈ మహిళా సంఘాల నేతలతో మహిళల చిన్నపిల్లల హత్యలు జరగకుండా చాలామంది మహిళల హక్కుల సాధన కొరకు చాలా పోరాటం చేస్తున్న డాక్టర్ అనితారెడ్డి గారు ఉన్నారు. ఆమె తెలుసుకున్నాం. ఈ వరంగల్ జిల్లాలో మహిళల కొరకు, చిన్నపిల్లల యొక్క చాలా హక్కుల సాధనకు చాలా పోరాటం చేస్తుంది. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఈ గత వారం రోజులు చూసుకుంటే వరంగల్ జిల్లాలో చాలా అగత్యాలు జరుగుతున్నాయి. నిజంగా మానవత్వం మంటగలుస్తుంది. చాలామంది సూసైడ్ చేసుకుంటుండ్రు, మామూలుగా భర్తలు చంపుతుండ్రు. ఈ విధంగా చూస్తే చాలా రోజుల పాటు మీరు మహిళల హక్కుల సాధన పోరాడుతుండ్రు. అసలు మీకు ఏ విధంగా ఇవి చూస్తారు మేడం ఇలాంటి సంఘటనలు? యాక్చువల్లీ మహిళలు ఆకాశానికి కంటుతున్నారు, అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు అనేది కరెక్ట్ అయినప్పటికీ కూడా ఇంకా పురుషుల మధ్య, మహిళల మధ్య అసమానత అనేది ఇంకా రూపు మాపలేదండి. ఇంకా పోలేదు అది. మహిళలు అనేవరికి అదొక రకమైన, అంటే వాళ్ళు బలహీన వర్గం నుంచి వచ్చారు అనే ఒక నానుడి లేదు అనంటే, అసలు ఫస్ట్ ఏంటి అనంటే ఆడపిల్లలు అనగానే బాధ్యత అనుకోరండి, బరువు అనుకుంటారు. ఇప్పుడు మహిళలకి జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుకుంటే ఏంటి అనంటే, వాళ్ళకి ఎక్కడైనా కూడా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్న ఆధునికత ప్రపంచంలో వాళ్ళకి భయాందోళనతో జీవిస్తున్నారు తప్ప వాళ్ళకి స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోతున్నారు. దానితో ఇంకొకటి ఏంటి అంటే ఉమ్మడి నేపథ్యం, ఉమ్మడి కుటుంబాల నేపథ్యం కూడా పోయింది. సమయం అంటే అప్పుడు 24 గంటలే ఉంది, ఇప్పుడు 24 గంటలే ఉంది ప్రతి ఒక్కరికి. అయినప్పటికీ కూడా అందులో సంతోషం అనేది లేదు, గడిచిపోతుంది తప్ప వాళ్ళకి సరిగ్గా వాళ్ళ ఆలోచనలు పంచుకునేవాళ్ళు, వాళ్ళ ప్రేమని పంచుకునేవాళ్ళు కానీ ఈ సమయం అనేది దాంట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. దానితో ఏంటి అనంటే మానసిక శక్తి అనేది తగ్గిపోయింది. ఏ దానికైనా కూడా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడమా, క్రూరత్వం అనేది పడే వరకు ఏంటి అనంటే, ఇంకా వీళ్ళకి మగవాళ్ళు అయితే ఏంటి, కుటుంబ నేపథ్యంలో ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా మహిళలని ఎంతసేపు వాళ్ళ అవసరం ఉంటే పర్వాలేదు, లేదంటే వాళ్ళని చంపే స్థితికి వాళ్ళని ఇటీవల ఘటన కారణాలు ఏమిటో విశ్లేషించారు మేడం? ప్రధాన కారణాలు ఇప్పుడు పెళ్ళైనాక అండి, సరి అయిన అంటే వివాహ బంధానికి సరైన నిర్వచనం ఏంటి అనేది తెలియడం లేదు. పెళ్ళిళ్ళు అయితే చేసుకుంటున్నారు తప్ప ప్రేమకి నిర్వచనం ఏంటి అనేది తెలియదు వాళ్ళకి. కష్టం వస్తే వెంటనే దాన్ని సాల్వ్ చేసుకోవడం ఎట్లా అనేది తెలీదు, వాళ్ళకి సహకరించే వాళ్ళు తెలీదు. ఏదైనా చిన్న సమస్య అనేది వస్తే ఏం చేస్తారు అనంటే ఆత్మహత్య వైపు కానీ, లేదంటే వాళ్ళని చంపే క్రమంలో వెళ్తున్నారు. అంటే ఇది మానసిక దౌర్బల్యం అనుకోవాలి. రెండోది ఏంటి అనంటే ప్రభుత్వం వీటి పట్ల ఎందుకు మరి సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు అనేది మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. అంటే ఇన్ని జరుగుతున్నాయి, ఒకటి కాదు, రెండు కాదు. అంటే వారానికి ఒకటి చనిపోవడము, వీళ్ళకి ఇవన్నీ జరగడం అనేది జరుగుతుంటే దీని పట్ల మనం ఎందుకు, అంటే సమాజం ఎందుకు దాని పట్ల ఆలోచించడం లేదు? వాళ్ళకి రక్షణ కల్పించే దిశగా చూడాలి డిపార్ట్మెంట్స్. దానికోసం అనేసి సపరేట్ డిపార్ట్మెంట్. ముఖ్యంగా ఇప్పుడున్న మహిళల చట్టాలు ఉన్నది సరిపోతుందా మేడం? అసలు ఎట్లుండే భద్రత మహిళా చట్టాలు? సార్, చట్టాలు చాలా ప్రకటబందీగా మనకి అన్ని రకాల చట్టాలు అన్ని దేశాల కంటే కూడా ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటి అనంటే ఆ చట్టాలు ఉన్నాయని తెలియదు, అమలు పరచడంలో లోపం. అమలు కావు,
చట్టాలు ఉంటాయి కానీ అమలు కావు. అమలు కానప్పుడు ఆ చట్టాల యొక్క ఉపయోగం ఏంటిదో చెప్పండి. ఇప్పుడు ఒక లింగ నిర్ధారణ గురించి చూద్దాము. లింగ నిర్ధారణ చట్టము అనేది అది ఎప్పటి నుంచో ఉంది మనకి. ఎక్కడైనా ఆడపిల్ల అని తెలిస్తే అది మీరు లింగ నిర్ధారణ చేస్తే ఆ పరీక్షలు చేశారు అని తెలిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఉంది. ఏం చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళని సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసినాక ఒక్క 3 నెలలకో 4 నెలలకో ఏ పైరవతో వస్తారో ఏం చేస్తారో తెలియదు, మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది. నీకు ఎప్పుడు ఆ చట్టం అంటే భయం ఎప్పుడు ఏర్పడుతుంది? మొత్తం ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, ఇంకెక్కడ కూడా పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం అనేది లేకుండా చేయాలి. అప్పుడు భయం అనేది ఏర్పడుతుంది. నీకు ఒక 3 నెలలు నువ్వు పెట్టుకోకు, దాని తర్వాత మళ్ళీ రీఓపెన్ చేసుకోవచ్చు అంటే దానివల్ల ఉపయోగం ఏంటి అండి? ఆ డాక్టర్ పట్టాని రద్దు చేయాలి, ఏ డాక్టర్ అయితే చేస్తున్నారో. స్కానింగ్ సెంటర్స్ని ఒకసారి మూసాము అంటే లైసెన్స్ రద్దు, ఇంకెక్కడ కూడా వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉండకూడదు. అలా మీరు చర్యలు తీసుకోండి. ఒక 10 చర్యలు తీసుకుంటే ఎందుకు రూపు మాపదు? మహిళలు తీసుకున్న చట్టాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది మేడం? అసలు ఇంకేమైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు లింగ నిర్ధారణ కోసం వచ్చినప్పుడైతే భ్రూణ హత్యలు అంటే ఇట్లాంటివి చేసుకుంటే ఖచ్చితంగా ఇవి కనుక అమలు పరిస్తే వస్తాయండి. మనకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అత్యంత పెద్ద డిపార్ట్మెంట్. దాంట్లో అంగన్వాడీ నుంచి మొదలు పెడితే మీకు ఎన్నో రకాల హోదాలతో మీకు ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా చాలా హోదాలు ఉంటాయి. ద వైడెస్ట్ డిపార్ట్మెంట్ ఏది అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. గ్రామ స్థాయి నుంచి వర్క్ చేస్తారు. గ్రామ స్థాయిలో వర్క్ చేసినప్పుడు గ్రామంలో ఏం జరుగుతుంది, ఏ ఇంట్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోగలిగేది అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్. అంటే మనకి అక్కడ ఏం జరుగుతుంది తెలియదు అని చెప్పడానికి కూడా లేదండి. విలేజ్ టు సిటీ మీరు ఎక్కడి దాకా పోయినా వాళ్ళకి తెలుస్తాయి. మరి ఆ సంబంధిత డిపార్ట్మెంట్స్ వాళ్ళకి సరైన ఏదైనా చర్య తీసుకుంటే, అంటే ఇప్పుడు ఏదైనా అయింది వెంటనే చర్య తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి ఇప్పుడు పోలీస్ వ్యవస్థపై మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి మేడం. సార్, పోలీసు వ్యవస్థ ఎప్పుడు కూడా చాలా గొప్పది. పోలీసు వ్యవస్థని వాళ్ళకి ఏంటి అని అంటే నిజానికి వాళ్ళ సంఖ్యలు వేస్తారంటారు కానీ ఈ ఆధునిక ప్రపంచంలో పోలీసు వాళ్ళు ఎలా అయిపోయినారనంటే వాళ్ళకు కూడా పనులు చేస్తుంటే సంఖ్యలు పడుతున్నాయి. వాళ్ళకి స్వేచ్ఛాపూరిత వాతావరణం లేదు. వాళ్ళకి స్వేచ్ఛగా వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి చర్యలు తీసుకునే స్వేచ్ఛ వాళ్ళకి లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం పెట్టింది వేరే దానికండి, ఉపయోగిస్తున్నది వేరే దానికి. మేడం, పోలీస్ వ్యవస్థ ఇట్లా అయిపోయింది, న్యాయ వ్యవస్థ ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అని చెప్పింది. దానివల్ల మీకు ఏమన్నా మహిళా చట్టాలకి ఉపయోగపడుతుందా మేడం? సార్, ఫాస్ట్ ట్రాక్ చట్టం కోర్ట్స్ అయినా ట్రిబ్యునల్ కోర్ట్స్ అయినా అత్యంత సత్వర న్యాయం జరగాలి అని పెట్టడం జరిగింది వాటికి. కానీ దానికి కూడా వాయిదాలు వస్తున్నాయి. ఇంకా అప్పుడు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ప్లస్ ఎన్ని పేరుకుపోయాయంటే అండి కోర్ట్స్లలో ఏదన్నా వేసినా కూడా వాళ్ళకి సరైన ఇప్పుడు ఇంకా ఈ కోర్ట్స్ తెలంగాణ, ఆంధ్ర ఇవన్నీ అయిపోయిన తర్వాత సరి అయిన స్టాఫ్ లేరు, సరైనంతమంది స్టాఫ్ లేరు. సో అక్కడ కూడా న్యాయం జరగడం లేదు. సరే మేడం, ఈ మధ్య చూస్తే ఈ మహిళల మీద అగత్యాలు గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ గ్రామీణ ప్రాంతంలో అవేర్నెస్ ఎట్లా జరగాలి మేడం? ఇక్కడ చూసినా మీకు గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు మహిళల మీద అగత్యాలు జరిగే విషయంలో చాలా మటుకు ఎక్కడ చూసినా మనకు అయినా మీకు మొన్న చూసిన చంద్రపేట అయినా ముఖ్యంగా గ్రామీణ ప్రాంత నేపథ్యంలో ఎక్కువైతున్నాయి. అసలు ఇది ఏ విధంగా చూడొచ్చు మేడం? అసలు గ్రామీణ వాతావరణంలో అవుతుంది ఇవన్నిటికంటే అండి అసలు మనిషి మనస్తత్వం అంటే క్రూరత్వాన్ని ఎందుకు స్వీకరిస్తుంది అంటే మనిషిని చంపడము అంటే ఈజీ కాదండి. అదేమి ఈజీ కాదు. ఒక మనిషిని చంపి అసలు ఎంత దారుణంగా ఉన్నాయి, కుక్కర్లో పెడుతున్నారు, ఫ్రిడ్జుల్లో పెడుతున్నారు. అంటే ఆ మనిషి యొక్క మనసు ఎంత వైకల్యం చెందింది. మనిషి వైకల్యం గురించి మాట్లాడుకుంటున్నాం కానీ మనసు వైకల్యం గురించి మనం మాట్లాడట్లేదు. అలా ఎందుకు మారింది? ఈ ఆధునికత దాంట్లో ఎందుకు ఇలా చేంజ్ అవుతున్నారు అంటే అరచేతిలో ఫోన్. ఇంకోటి మేడం, మీ మహిళా చట్టం గురించి చాలా రోజులు పోరాడుతున్నారు. ఒక్కసారి మీ నేపథ్యం చెప్పరా మేడం? పోరాటం అంటే నాకు తెలిసి పోరాటం జరగట్లేదండి.
అంటే విశ్లేషణ ఏంటి, అర్థం ఏంటి అనేది నాకు తెలియదు. అంటే ఎవరి అర్థం ఏం తీసుకుంటున్నారు. ఏదన్నా కాగానే మీడియా వచ్చేసి మాట్లాడటం, వెంటనే మా గ్యాంగ్ ఒకటి తయారై ఉమెన్స్ వచ్చేసి జై అని నిరసన తెలియజేస్తున్నామని కూర్చోవడం ఇదా అండి? కాదు. నిత్యం పోరాటం జరగాలి, నిత్యం దానిపై ఆలోచించే యంత్రాంగం ఉండాలి. మీరు కూడా ఏంటి అంటే మీడియా ఒక వార్త అయింది అని అంటే ఆ వార్తని చెప్పడం కాదండి, దాని రిజల్ట్ ఏంటి అనేది కూడా మీరు చెప్పగలగాలి. ఆ భయం ఉండాలి. మీడియా భయం అంటే ఎట్లా ఉండాలి అంటే, అరే ఇది సంఘటనను తీసుకున్నారు ఒక మీడియా, దాని రిజల్ట్ ఏంటిది అనేది వాళ్ళు చెప్తారు. ఆ భయం యంత్రాంగానికి మీరు కలిగించాల. అప్పుడు ఏమవుతుంది, ఇది చెప్పాలి అది చెప్పాలి అన్నప్పుడు దాని గురించి మీరు ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయండి, చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆడపిల్లలని నాకు వీటి గురించి బాగా అవగాహన ఎలా ఉంది అనేది నేను చెప్తానండి. నేను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్గా చేశాను. అంటే చైల్డ్ వెల్ఫేర్ కోర్టుకి 0 to 18 years కోర్టు అది. దాని తర్వాత నిర్భయ కోర్టుకు చేశాను. అదేంటి 19 to 59. ఇప్పుడు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ కోర్టుకి చేస్తున్నాను. అదేంటి 60 to till end. అంటే అన్ని రకాల మనుషులు గురించి, వాతావరణం గురించి, ప్రభుత్వంలో జరుగుతున్న సంఘటనల గురించి, అన్నిటి గురించి అవగాహన ఉన్న ఏకైక వ్యక్తి నేను అని గర్వంగా చెప్పుకోగలుగుతాను. మరి అట్లా గర్వంగా చెప్పుకున్నప్పుడు మరి పని కూడా ఉండాలి కదండి. గర్వంగా చెప్పుకుంటున్నాను అని నాకు నేను చప్పట్లు కొట్టుకోవడం కాదు కదా. సో మేము అప్పుడు ఎట్లా అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు నిత్యం తనిఖీలు చేసేవాళ్ళం. స్కానింగ్ సెంటర్స్ కానీ ఏది కానీ. తండాలల్లో ఎక్కువ జరుగుతాయి ఈ లవ్ అఫైర్స్ కానీ, పిల్లల్ని చంపేయడం కానీ, ఇవంతా మారుమూల తండాల్లో ఎక్కువ ఆ పిల్లల్ని మిస్సింగ్ అయిపోవడం కానీ వాటి మీద ఎక్కువ పెట్టేవాళ్ళం. ఇట్లా రాయటం కూడా ఎట్లా ఉండేదంటే అండి, అధికారులకి దీనిపై ఎంక్వైరీ చెయ్యండి అని రాసేవాళ్ళం కాదు. దీనిపై ఎంక్వైరీ చేసి 15 రోజుల్లో మాకు రిపోర్ట్ సబ్మిట్ చెయ్యండి అని ఉండేది నా రాత. ఆ భయం వాళ్ళకు ఉంటుంది. 15 రోజుల్లో రాకపోతే మళ్ళీ ఇమ్మీడియట్ మేము చర్యలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అట్లాంటివన్నీ మాయమైపోయినాయి. ఇంక అట్లాంటి గట్టిగా గనక ఉండే ఆఫీసర్స్ రావటము చేస్తే తప్పకుండా వస్తుందండి. ఈ మార్పు అంటే మనం ఎంతసేపు ఏమయ్యాయని కాదు, దీనికి మార్పు రావాలంటే ఏం చేయాలి అన్నప్పుడు గ్రామ స్థాయి నుంచి అవగాహన కార్యక్రమాలు ఉండాలి. ఫస్ట్ స్కూల్ లెవెల్లో అసలు జీవితపు విలువలేంటి, ఇలా క్రూరత్వం అనేది మాయం కావద్దు, వాళ్ళు చనిపోవద్దు, ఏదన్నా వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొనే, అంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళే ఆచరణలో పెట్టే స్థాయికి చేరాలి అని పిల్లల్ని కానీ మహిళల్ని కానీ చేయాలండి. ఇంకొకటి మారాలని నేను ప్రతిసారి కోరుకుంటాను. మహిళా దినోత్సవ వేడుకలు మార్చి రాగానే గుర్తొస్తాం మేము, మిగతా నెలలంతా అవసరం లేదు. విచిత్రంగా మీరు కూడా చాలా వాటిల్లో తీసి ఉంటారు. మహిళా దినోత్సవం అని అంటే మీకు గమ్మత్తుగా పైన పురుషులు ఉంటారు, కింద మహిళలు ఉంటారు. అది మహిళా దినోత్సవం అంటే చప్పట్లు కొట్టుకుంటాం మాకు మేమే. యాక్చువల్లీ అది జరగాల్సింది అక్కడ మగవాళ్ళకి అవేర్నెస్ రావాలి. మహిళల్ని ఎలా చూసుకోవాలి, ఏం చెయ్యాలి, ఎలా గౌరవించాలి, వాళ్ళ విలువ ఏంటి, ఇంట్లో పాత్ర ఏంటి, అమ్మ పాత్ర ఏంటి, చెల్లె పాత్ర ఏంటి, దాని పట్ల అవగాహన రావాలి. కూర్చున్నదే ఆడోళ్ళే, జరిగేటి మహిళా దినోత్సవాలే, ఎక్కడి నుంచి అవేర్నెస్ వస్తుందండి? ఇవన్నీ ఆగాలంటే మహిళలో ధైర్యం రావాలి, స్థైర్యం రావాలి. జీవించాలి అని అంటే ఆమెకి ధైర్యం ఉండాలి. అక్కడ ఎవరన్నా చంపే సూచనలో అంటే వీళ్ళకి హాని కలిగించేవి ఉంటే ఎవరి కోసమో ఎదురు చూడొద్దు, కాపాడాలి అని ఎదురు చూడొద్దు. ఆమె కాపాడుకునే ధైర్యం, స్థైర్యం మనం ఎప్పుడైతే కల్పిస్తామో, అంతటి స్వేచ్ఛాపూరిత వాతావరణం ప్రభుత్వం ఎప్పుడు కల్పిస్తుందో, మనిషిలో ఎప్పుడైతే మార్పు వస్తారో, చట్టం అమలుకు ఎప్పుడైతే నోచుకుంటుందో అప్పుడు మీకు ఈ అగాత్యాలు అనేటివి అనేది ఆగుతాయండి. చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఇస్తున్న సాయం సరిపోతుందా? మనం ఎట్లా సజెషన్ చేయాలి? మరి యాక్చువల్లీ ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవాలండి. వర్క్ చేస్తున్న ఎన్జిఓస్ కానీ వాటికి కూడా ఇంకా అంటే అవేర్నెస్ పెంచే మహిళల కోసం కార్యక్రమాలు చేయడానికి ఇంకా ఎక్కువ ఇవ్వవలసి ఉంటుంది. రెండోది ఏంటి అని అంటే
ఈ స్వచ్ఛంద సంస్థలు వీటికంటే కూడా ప్రభుత్వం కొన్నిటిని నియమించాలి, కమిటీస్ వేయాలి. ఆ కమిటీస్ వేసినప్పుడు ఏమవుతుందని అంటే అండి, ఇప్పుడు ఉన్న అధికారులకి చాలా పని ఒత్తిడి ఉంటుంది. అదే మీరు ఈ కమిటీస్ వేసినప్పుడు ఏమవుతారంటే వీళ్ళు ఎవ్రీ వీక్ రిపోర్ట్ ఇవ్వాలి, అనేది తనిఖీ చేయాలి, రిపోర్ట్ ఇవ్వాలి గ్రామ స్థాయి నుంచి. అంటే గ్రామంలో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు, గ్రామంలో ఎంతమంది మహిళలు ఉన్నారు, గ్రామంలో ఎంతమంది వృద్ధ మహిళలు ఉన్నారు, వాళ్ళకి తెలిసిపోతుంది. సో ప్రతి గ్రామం నుంచి మనకి ఈ రిపోర్ట్ వచ్చి ఇట్లా ఈ అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడుతుంది, లేదా ఈ కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి, భర్తతో ఇబ్బంది ఉంది, కుటుంబ సభ్యులతో ఇబ్బంది ఉంది, వీటిని అంటే ప్రాథమికంగా వీళ్ళు గమనించగలుగుతారు. అప్పుడు వాళ్ళకి ఎవరెవరికి ఏమేమి మనము చేయొచ్చు అనేది ఆటోమేటిక్గా మనకి చేయగలుగుతామండి. అట్లా కొంత ఆపొచ్చు మనం. ఇప్పుడు ప్రతిష్టాత్మక కాకతీయ యూనివర్సిటీ సేనేట్ మెంబర్గా ఉన్నారు మేడం. కాకతీయ సేనేట్ మెంబర్ ఉన్నారు. ఆ కాకతీయ యూనివర్సిటీలో మహిళలకు ఒక హాస్టల్ లేదు, ఇటీవల ఒక మహిళ కూడా చనిపోయింది. అసలు మౌలిక వస్తువులు లేవని చాలా ఆందోళన మేడం. ప్రతిసారి మహిళలను అంటే పురుషుల యొక్క మహిళలు ముందుకొచ్చి పోరాడలేకపోతున్నారు, కానీ చాలా ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. సో మీరు అదే సేనేట్ మెంబర్గా ఏం గుర్తించారో మీకు ఒక మంచి పదవి వచ్చింది, ఏ విధంగా దాన్ని మీరు సాల్వ్ చేయలేకపోతున్నారు? యాక్చువల్గా అండి అక్కడ సమస్యలు ఉన్నాయి అనేది వాస్తవం, లేదు అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మౌలిక సదుపాయాలు అక్కడ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఎందుకనంటే ఇప్పుడు ఒక 4000 మంది పిల్లలకి మనకి అడ్మిషన్ ఇచ్చారనుకోండి, అక్కడ హాస్టల్స్ కనీసం 1000-1500 మందికి మాత్రమే ఉంటుంది. మీరు ఈ అడ్మిషన్స్ పెంచాము అని చెప్పేటప్పుడు హాస్టల్స్ కూడా కట్టాలి, వసతులు కూడా కట్టాలి అనేది పెట్టి వసతులు కట్టినాక ఇలాంటివి ఏమైనా చేయగలిగితే అండి వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. అట్లాగే చదువు చెప్పామా వెళ్ళిపోయామా, మా అప్పుడు అట్లా ఉండేది కాదండి. మాకేంటి అని అంటే మోరల్ కౌన్సిలింగ్ అని ఒక క్లాస్ ఉండేది. బట్ ఇక్కడి నుంచి వెంటనే సమాజంలో అడుగు పెడతాడు. లేదా అమ్మాయిలు అయితే వేరే కుటుంబంలోకి పెళ్లి చేసుకొని వేరే కుటుంబంలోకి వెళ్తారు. అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది, ఏంటి, ఎటువంటివి ఉంటాయి, మనలాగే అందరు ఉండరు, ఇవన్నీ కూడా నేర్పించాల్సిన భాగం వాళ్ళకి కూడా ఉంది. ఏ ప్రొఫెసర్స్ అయితే వాళ్ళు ఉన్నారో అక్కడ చదువుతున్నారో వాళ్ళు చెయ్యాలి. అవగాహన కార్యక్రమాలు అండి, ఇప్పుడు మీరు అన్నట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమాలు ఇవి అక్కడ బాగా ఎక్కువ పెట్టాలి. ఏదైనా సమస్య వస్తే ఏం చెయ్యాలి, ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, లేదు మన ఆలోచన ఒకటి ఉంటుంది, ఆ ఆలోచనని ఎలా ఆచరణలో పెట్టుకోగలగాలి, ఎదగడానికి ఆర్థికంగా కానీ వేరే ఏ విధంగా ఎదగడానికైనా కుటుంబ నేపథ్యం కానీ ఎదగడానికి ఏ విధంగా చేయాలి, ఇలాంటివి చదువు ఎంత ముఖ్యమో వాళ్ళకి అవగాహన కల్పించడం కూడా అంత ముఖ్యం. మంచి ప్రశ్న మేడం, కరెక్ట్ మీరు చెప్పారు. మహిళల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు చెప్పగలుగుతారా? మహిళల భద్రత కోసం అండి ఇప్పుడు ఆధునికతను మనం కూడా ఉపయోగించుకోవచ్చు. సీసీ కెమెరాస్ కంపల్సరీ ఉండాలి, పోలీస్ పెట్రోలింగ్ కంపల్సరీ ఉండాలి, నైట్స్ కానీ డే టైమ్స్ కానీ ఇలాంటి హాస్టల్స్లో అయితే ఎక్కువ ఉండాలి. టైమింగ్స్ అండి, వాళ్ళు పెద్ద పిల్లలు అయిపోయారు, మనకు టైమింగ్స్ అవసరం లేదు అంటున్నారు. అడిగితే వాళ్ళకి కోపాలు వస్తాయి అంటున్నారు. వాళ్ళకి కోపం రాకుండా మనమే చెప్పాలి, వాళ్ళు ఎప్పటికీ పిల్లలేనండి. ఆఫ్టర్ 10 o'clock వాళ్ళు బయటికి పోవాల్సిన అవసరం ఏంటి? మీరు గమనిస్తే 10 తర్వాతనే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఈ రీల్స్ అనే ఒకటి అవన్నీ 10 తర్వాతనే చేస్తారు. రీల్స్ దేని మీద చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏంటి తెలియదు. ఒక అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే గొప్ప, ఒక అబ్బాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే గొప్ప, బట్ బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా తెలియదు. అంటే దాని ప్రేమకి అసలు లేనే లేదు. మొబైల్స్లో మీరు గమనిస్తే ఎప్పుడు చాటింగ్లోనే ఉంటారు. విచిత్రంగా ఒక వ్యక్తి భావ వ్యక్తీకరణ చేయటము అంటే నువ్వంటే ఇష్టం అని చెప్పడము అనేది మా కాలంలో నిజాయితీగా మా పదాలు మా గొంతుతోని చెప్పేవాళ్ళం. అది కూడా కాపీ పేస్ట్, ఎవరిదో ఏదో చేస్తే అక్కడి నుంచి కాపీ పేస్ట్ చేసుకొని వాడికి పంపుతారు. ఈవినింగ్కి మీరు అడిగి చూడండి, సార్ నువ్వేం పంపినావు అంటే వాడికి గుర్తుంటుంది, ఎందుకంటే వాడు రాసింది కాదు, వాడు చెప్పింది కాదు. ఇట్లాంటి జరుగుతున్న క్రమంలో పిల్లలు ఎక్కడికి వెళ్తారు? యువతలో లింగ సమానత్వం ఎలా పెంచాలనుకుంటున్నారు యువతలో? సార్ లింగ సమానత్వం అనేది లేదు, అది మన ఆలోచన.
అది కేవలం సృష్టించిన ఆలోచన. నాకు ఉమెన్ ఎంపవర్మెంట్ ఒకటి, రెండోది యువతని వాళ్ళని పైకి తీసుకొస్తున్నాం. ఉమెన్ని పైకి, మీరు ఎవరండి పైకి తీసుకురావడానికి? మేము ఒకటేలాగా పుట్టాం. పురుషుడు మహిళ సమానంగానే పుట్టింది. మీరెవరు చెప్పటానికి? ఆ అమ్మాయి ఆలోచనలో మార్పు రావాలి. ఒక చిన్న గాజుల కోసమో వాటి కోసమో కనీసం నెలైనా సాధించుకోగలుగుతుంది పోరాడి ఇంట్లో. వ్యవస్థని సాధించుకోలేదా అండి? మీరు పక్కకు పెడతారు అంతే. పక్కకు పెట్టొద్దు, మాకు ఉంది హక్కు అని వాళ్ళు గమనించాలి. హక్కులు ఒకరు ఇచ్చేటివి కాదండి, ఆలోచనలు ఒకరు చేసేటివి కాదు. ఆ అమ్మాయిల ఆలోచనలని అబ్బాయిల ఆలోచనలని మీరు సమంగా ఉన్నారు అని ఇంట్లో మార్పు రావాలి. అప్పుడు ఆ అమ్మాయికి కరెక్ట్ చెప్పారు మేడం. కుటుంబ స్థాయిలో ఎలాంటి మార్పు రావాలి చెప్పండి మేడం. సరే, అంటే మనము చిన్నగానే మొదలు పెడదాము. చిన్న స్థాయి నుంచే, కుటుంబం నుంచే మొదలు పెడదాము. ఇంట్లో ఒక అక్క ఒక తమ్ముడు ఉంటారు. ఇల్లుడు అమ్మ అని అమ్మాయికి చెప్తుంది, సామాన్దేమ్మ అని అబ్బాయికి చెప్తుంది అమ్మ. విచిత్రం ఏంటి అని అంటే అమ్మాయిని బయటికి పంపించేటప్పుడు అక్క తమ్ముడిని తోడు పంపుతుంది. అంటే నువ్వు ఎక్కడి నుంచి కిందికి దిగజారుస్తున్నావు? అంటే నువ్వు ఇంట్లోనే నీకు సమానత్వం అనేది నువ్వు నేర్పుతలేవు. తమ్ముడికి అక్క ధైర్యం చెప్తుందా, అక్క తమ్ముడికి ధైర్యం చెప్తుందా? లేదా నువ్వు ఈక్వల్ చేయి. ఇక్కడ నీకు తమ్ముడిని ఎందుకు పంపుతున్నావు? మగవాడు కాబట్టి పంపుతున్నావు అంటున్నావు. ఏమి ఎక్కువ ఉంది? మీరు చాలా వరకు గమనిస్తే అండి, అమ్మాయిలకి మానసిక స్థైర్యం చాలా ఎక్కువ. గట్టిగా అంటే అబ్బాయిలకే ఉండదు. ప్రకృతి పరంగా, శారీరక పరంగా చేంజెస్ అనేది అది భగవంతుడి నిర్ణయం, భగవంతుడితో వస్తుంది. దాన్ని పక్కకు పెడితే ప్రతి ఆలోచనలో ఈక్వాలిటీ అనేది ఉండాలి. వేతనంలో కూడా చూడండి, అబ్బాయికి ఎక్కువ, అమ్మాయికి తక్కువ. అట్లాంటివి ఉండొద్దు. సమానత్వం రావాలి అంటే, ఈక్వాలిటీ అంటే మనం రాసుకున్నాము, లేదంటే కొటేషన్స్ పెట్టుకున్నాము, ఉమెన్స్ డే అప్పుడు స్లోగన్స్ రాసినాము. ఇది కాదండి ఎంపవర్మెంట్. ఎవ్రీడే, ఎవ్రీ క్షణం, ప్రతి ఒక్క నిమిషం మన ఇంట్లో నుంచి మొదలవుతే సంఘం వరకు కూడా సామాజిక పరంగా అయినా ఎక్కడైనా కూడా ఆ అమ్మాయికి ప్రతి నిమిషం అమ్మాయి 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 నువ్వు అమ్మాయి అని గుర్తు చేయొద్దు. మేడం, ఇలాంటి ఘటనలపై సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంది? అసలు సార్, సోషల్ మీడియాని నాకు, అంటే మీరు చాలా గొప్పగా ఫీల్ అయ్యి అట్లా అనుకుంటారేమో నాకు తెలియదు కానీ సార్, ఒక్కటే ఒక ప్రశ్న. సోషల్ మీడియా ఎంత దారుణంగా అయిపోయింది అని అంటే, అసలు మాకైతే కొన్ని పేపర్స్, కొన్ని ఛానల్స్ పేర్లు కూడా మేము తెలుసుకోవాలి అంటే భయంగా ఉంది. న్యూస్ కంటే అవే ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఆన్లైన్ పేపర్స్ అని, అవని ఇవని. ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, దానికి కథ అల్లేస్తారు. అల్లి అక్కడ ఉంటుంది. దానికి ఇంకొక తోక తగిలిస్తాడు ఇంకోడు, టైప్ చేయడం ఈజీ ఉందని. వాడు ఇంకో ఫేస్బుక్లో పెడతాడు, ఇంకోడు ట్విట్టర్లో పెడతాడు, ఇంకోడు ఇంకా దేంట్లోనో పెడతాడు. అది ఎట్లా అయిపోయిందంటే సార్, అదే ఒక పాజిటివ్, అంటే ఒక అమ్మాయి ఒక చక్కటిది ఏదైనా చేసింది, అబ్బాయి ఒక చక్కటి ఏదైనా విషయంలో ఆరితేరిండు, అవి రావు అంత ఘనము. ఇవి మాత్రం కొట్టుకులాడుతూ ఉంటాయి. ఇవి సగం చెడగొడుతున్నాయి సార్ సోషల్ మీడియా. ఎట్లా చెడగొడుతున్నది అని అంటే, మొన్నటికి మొన్న చూడండి, ఆ అమ్మాయి రీల్స్ చేస్తూ సంసారాన్ని బయట పెట్టేస్తుంది. ఆ అమ్మాయి, నేను తుమ్మినా అక్కడ తుమ్మినా అని వస్తుంది, అక్కడ నేను దగ్గినా అని సోషల్ మీడియా. అసలు దొంగతనాలు జరుగుతున్నాయి అంటారు. నేను తిరుపతిలో ఉన్నా, నేను ఇక్కడున్న పక్కోడికి ఎందుకండి, అవసరం ఏముంది? మా ఇల్లు ఖాళీ ఉంది అని చెప్పడమే కదా. నేను ఇక్కడున్నా, వీడితోనున్నా, వాడితోనున్నా, వీళ్ళు చేస్తున్నా. సార్, మా ఇంటికి దగ్గరలో ఒకటి, ఇక నేను పేరు చెప్పను, ఒక ఫుడ్ సెంటర్ ఉంటుంది. నేను కళ్ళతో చూస్తూ ఉంటే చున్నీ ఇట్లా కప్పుకొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అమ్మాయి చున్నీ. నేను అది తీసి ఒకటి పీకిన, మా చెల్లె అంటాడు. ఎక్కడి పోతుంది సార్ సమాజం? చెల్లెతోనే నువ్వు చున్నీ ముసుగు వేసి మాట్లాడతావా? 2 పీకిన. అయితే నేను ఎందుకు ఇది పీకినా అనేది ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళు నా పిల్లలు అనుకోనే. ఇప్పుడు దీన్నే మీరు మరో కోణంలో చూస్తారు.
ఏమని తల్లిదండ్రులు వస్తారు వాళ్ళు, నా పిల్లల్ని నువ్వెందుకు కొట్టినావు అంటే ఇంకో కోణం చూసుకుంటే అది తప్ప ఒప్ప అనేది పక్క పెట్టు, వాడు ఎట్లన్నా కానీ మనం ఎందుకు చేసాం మంచి చెప్పటానికి. ఇదివరకు ఊర్లలో కానీ ఎక్కడైనా వాడు నా పిల్లవాడు పక్క పిల్లవాడు అని చూడకపోయేదండి. అది మార్పు వచ్చేది, అందరూ మన అనుకొని దండాలం చేస్తున్నా పర్వాలేదు. 15 ఏళ్ళు రావు బండి ఇస్తారు పిల్లలకి, బండితో వాడు బయటికి వెళ్తాడు. వాడు ఎక్కడికి వెళ్ళిండు, వాచింగ్ ఉండొద్దా అండి? పిల్లల్ని కంటే సరిపోతుంది, వసతులతో పెంచితే సరిపోతుందా? పిల్లవాడు ఎక్కడ ఉంటున్నాడు, ఇన్ని గంటలు బయటికి వెళ్తున్నాడు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. క్లాస్లో ఉన్నాడు పిల్లవాడు అనంటే క్లాస్లో వాడి వాతావరణం ఎట్లుంటుంది, వాడి మానసిక స్థైర్యం ఎట్లుంటుంది, వాడి ఎలా బిహేవియర్ ఎట్లుంటుంది, పక్క పిల్లలతో ఎట్లా ఉంటున్నాడు, టీచర్స్తో ఎట్లుంటున్నాడు కనుక్కోవాల్సింది టీచర్స్ ఇప్పుడు ఎట్లా తయారైందంటే హాయ్ అని పిల్లలకి చెప్తాడు, పిల్లలు హాయ్ అని సార్లకు చెప్తారు. హాయ్ ఏందండి, గురువే, నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకుంటావు? ఇట్లాంటివన్నీ మారితే సార్ ఆటోమేటిక్గా మీకు ఏ క్రైమ్ రేట్ తగ్గాలి అంటే పాజిటివ్ రేట్ పెరగాలి. ఎక్కడ క్రైమ్ మీరు తగ్గాలనుకుంటారో దాని పాజిటివ్ రేట్ అనేది పెరగాలి. పాజిటివ్ ఐటమ్స్ ఎక్కువ ఇవ్వాలండి. బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడు పాజిటివ్నెస్ రాదు. బ్రేకింగ్ న్యూస్ అనగానే వాడు చచ్చిండు, వాడు రీళ్ళు పెట్టిండు, వీడు ఇక్కడ పోయిండు, వాడు అక్కడ పోయిండు. ఏంది సార్ మనకెందుకు? దానికి తోక దానికి తగిలిచ్చి అసలు మీరు ఫేస్బుక్ కానీ ట్విట్టర్స్ కానీ ఏదైనా చెయ్యాలి అంటే మనం ఒక సినిమా వ్యవస్థ వాళ్ళనే చూద్దాము. రీల్స్ అయితే పిచ్చి రీల్స్ అండి. అసలు పెళ్ళికంటూ వెళ్ళాలి అని అంటే దాని ముందట వాడు వేసే ప్రీ వెడ్డింగ్ షూట్ అట, అది చూస్తే విరక్తి వచ్చేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఒక వ్యక్తి అది అంత సున్నితత్వము ప్రకృతితో జరగాల్సినవి అన్నీ పెళ్ళి కాకముందే ఆడపిల్ల అబ్బాయి అమ్మాయి అమ్మ నాన్నలు తోడుండి తీసుకొని వెళ్తున్నాం. ఎక్కడికి పోతుంది మరి? ఇట్లాంటివన్నీ వాటికి దారి తీయవా? పెళ్ళికి ముందే అన్నీ జరిగితే మళ్ళీ వాడేం చేస్తాడు, వీడియోలో పెట్టడము, చెయ్యడము, బెదిరింపులు, ఇవన్నీ అవుతున్నాయి. ఇవన్నీ తగ్గాలండి. ఎప్పుడైతే మీకు క్రైమ్ రేట్ తగ్గుతుందో, క్రైమ్ రేట్ తగ్గడము అంటే అదుపు చేయగలగాల ప్రభుత్వం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకే నీకు అదుపు. ఏది పడితే అది ఫేస్బుక్లో పెట్టొచ్చు అంటే వాడు ఏది పడితే అది పెట్టబట్టే. అక్కడ లిమిట్ ఉండాలండి. సైన్స్ పెరగాల కానీ దానికి ఒక లిమిటేషన్ ఉండాలి. మీరు లిమిటేషన్ని చెయ్యండి, తగ్గపోతే నన్ను అడగండి. చిన్న పిల్లలకి సోషల్ మీడియాకి దూరంగా ఉంచాలి అంటే అది ఓపెనే చేయగలగడానికి ఉండొద్దు. దీని పట్ల మీరు చర్యలు తీసుకుంటే, ప్రభుత్వం చర్యలు తీసుకుంటే 100% క్రైమ్ రేట్ తగ్గుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు సమాజం కొరకు మహిళల కొరకు పోరాడుతున్నారు. సమాజానికి మీరు ఇచ్చే చివరి ఒక సందేశం ఏమిటి? సార్, సందేశాలు ఇచ్చేంత గొప్పదాన్ని కాకపోయినా నేను గమనించిన అయితే చెప్తానండి. ఒకప్పటికి ఇప్పటికీ ఫస్ట్ మార్పు రావాల్సింది తల్లిదండ్రుల్లో. కోపం వచ్చిన తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకి సమయాన్ని కేటాయించాలి. సమయం కేటాయించని ఆర్థికంగా పెరిగాము, కోటీశ్వరులం అనుకోవడం చాలా తప్పు. ఫస్ట్ అది పెరగాలి. ప్రభుత్వ పరంగా చూసుకుంటే మనకి సౌకర్యాలు ఎంత ఉన్నాయో దాన్ని అదుపు చేయగలిగే బాధ్యతాయుతమైన వృత్తిలో ప్రతి ఒక్క ఉద్యోగి ఉండాలి. చట్టాలని ఎన్ని ఎక్కువ చట్టాలని చేశాము అనేది లెక్కకు తీసుకోవద్దు. ఉన్న చట్టాలని ఎలా అమలు పరుస్తున్నాం, క్రైమ్ రేట్ ఇంకా పూర్తిగా తగ్గాలి అని అంటే కేసెస్ నీకు ఎన్ని తగ్గుతున్నాయి అంటే తీర్పు నీకు చెప్తేనే కదండి ఏదన్నా వచ్చేది. ఫాస్ట్ ట్రాక్ అనగానే నీకు నేర చరిత్ర అనేది ఒక జడ్జి దాని మీద కూర్చున్నాడంటే వారానికి అవి అయిపోవాలి. అవి తగ్గాలి అంటే సిస్టమ్ బాగుపడాలి. రెండోది ప్రభుత్వమే చేయాలి, మీరే చేయాలి, వాళ్ళే చేయాలి అనే ఆలోచన వద్దండి. ఎవ్వరికి వాళ్ళం మారాలి. మార్పు ఒకరు తీసుకొచ్చేది కాదు. ఒకరు తీసుకొచ్చేది అంటే అది నటనే, అప్పటి వరకు చేసే నటన.
మార్పు రావాలి అంటే ప్రతి వ్యక్తి మారాలి, బాధ్యతాయుతంగా నాది బాధ్యత, సమాజం బాధ్యత నాది అనేది ఉండాలి. ఎంత ఆస్తి సంపాదిస్తున్నామో మరో తరాలకి అనుకుంటున్నారు చాలామంది. అది కాదు కావాల్సింది. మంచి వాతావరణం, అంటే ప్రకృతిని కూడా నాశనం చేస్తున్నాం మనం. అలాంటి కాకుండా మంచి అది మరో తరాలకి మంచి వ్యక్తిత్వాన్ని, మంచి అలవాట్లని ఎన్ని తరాలకి అందిస్తున్నామని ప్రతి వ్యక్తి ఆలోచిస్తే కనుక ఆటోమేటిక్గా మనకి అన్ని రకాల పాజిటివ్నెస్ వస్తుంది. మహిళల పట్ల అరాచకాలు ఆగిపోతాయి. అక్క, చెల్లి, తమ్ముడు ఈ వ్యత్యాసాలు తెలియాలి. మహిళని గౌరవించాలి అంటే ఇంటి నుంచే ప్రారంభం కావాలండి. సమాజంలో మహిళకి తన ఆలోచనలని ఆచరణలో పెట్టడానికి పూర్తి స్వేచ్ఛాయుతంగా ఇస్తే గనక మనకి ఇప్పుడు మీరు తీసుకున్న ఈ అంశం కూడా అండి ఇప్పుడు అవసరం, చాలా అవసరం. అటువంటిది ఏవంటివి తీసుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. అలాగే మీలాగే ప్రతి ఒక్క మీడియా ఛానల్స్ కూడా ఇట్లాగే ఆలోచిస్తే ఇది కూడా గొప్ప అవేర్నెస్ సార్, చాలా గొప్ప అవేర్నెస్. ఇటువంటి అవేర్నెసెస్ కనుక జరిగితే కనుక పిల్లల్లో మార్పు చాలా వస్తుంది.